దినదినము యోసేపును అడుగుతా ఉందంట. అక్కడ యోసేపు తప్పే చేశాడు అనుకోండి, యోసేపు నువ్వెందుకు ఆ తప్పు చేశావు అని అడిగి ప్రశ్నించి ఖండించే వాళ్ళు యోసేపుకు నాన్న వాళ్ళు ఎవరూ లేరు. అక్కడ పోతీఫర్ భార్యతో పాపము చేస్తే ఆమె ఒక గొప్ప స్థానంలో అక్కడ ఉంది కాబట్టి ఎవరు ప్రశ్నించడానికి ఐగుప్తులు కూడా నోరెత్తరు. అటువంటి పాపం చేయడానికి ఆస్కారం ఉన్నా కూడా యోసేపు పాపం చేయలేదు. దేవుడికి విరోధంగా నువ్వు నేను పాపం చేయకూడదు. అటువంటి భయము, అటువంటి తీర్మానం, అటువంటి నిర్ణయం మన హృదయాలలో ఒక క్రైస్తవుడిగా ఉండాలి. ఆవిడ ఒక్కరోజు అడిగి వదిలేరండి. 10వ వచనంలో దినదినము యోసేపును అడుగుతా ఉంది, కానీ అతడు ఆమె మాట విననల్లక ఆమె వైపు చూడకుండా యోసేపు జీవించాడు కదా. దేవుడికి విరోధంగా నువ్వు నేను పాపం చేయకుండా ఉంటే దేవుడు నిన్ను గొప్పగా ఆశీర్వదిస్తారు.